గౌతమ్ గారు. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. ఏ సార్, ఫోన్ ట్యాపింగ్ వర్సెస్ మహా టీవీ న్యూస్ ఛానల్ దాడి. అక్కడ జరిగింది ఏంటంటే మహిళలకి సంబంధించిన అంశాన్ని, అంటే చాలా రోజులుగా ఈ విషయం నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా రోజుల నుంచి చర్చిస్తున్నాం. అవును. చాలామంది మాట్లాడుతున్నారు. అన్ని మీడియా, ఇందాడ రజనీ గారు చెప్పినట్టు మీడియా సంస్థలు డిఫరెంట్ ఇష్యూస్ని ఎప్పటికప్పుడే ఫోన్ టాపిక్ మీద బ్రేకింగ్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. కానీ మహా టీవీ మీద దాడి ఏంటంటే మహిళల మనోభావాలకు సంబంధించినటువంటి కీలక అంశాన్ని వంశీ ప్రస్తావించినట్టున్నారు. ఎలా మీరు మహిళల ఫోన్ ట్యాపులు చేస్తారు, మీకు అసలు సిగ్గుందా, ఇవి నైతిక విలువలు అంటారా అని ఒక రాజకీయ పార్టీ నిర్వాహకులు ఇంత దిగజారుడు వ్యవహారం చేస్తే ఎలాగా, మహిళలకు ప్రైవసీ లేదా, వాళ్ళకి భద్రత లేదా అనే విషయాన్ని ప్రశ్నించారు. సో దాన్ని తట్టుకోలేక దాడికి వెళ్ళారు. సో ఎలా చూడొచ్చు అంటే ఈ అంశంలో కనీసం మినిమం ఎథిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వివరణ ఇవ్వకుండా దాడి చేసే ప్రయత్నం చేశారు. మరి ప్లీప్ హ్యాండ్గా చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు, ఇంత రాళ్ళు, అద్దాలు పడగొట్టే రాళ్ళు, ఆధార్ కార్డులు కూడా సంకల్లో పెట్టుకుని మరీ వచ్చారంట. మొత్తం రెడీ చేసుకుని లీగల్ ఒపీనియన్స్ తీసుకుని ఇవి వచ్చారంట. ఏమంటారు? ఇది కేటీఆర్ కుట్ర కిందనే చూడాల్సిన అవసరం ఉంది. దీని వెనకున్న కారణాలు ఏమిటి అని అంటే అది అనేక రకాలైన రాజకీయ కారణాలు ఉన్నాయి, అలాగనే పర్సనల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే మరి స్వేచ్ఛ ఆత్మహత్య మీద కూడా చాలా రకాలైన మ్యానిపులేషన్స్ ఇక్కడ మరి బయట కనపడతా ఉన్నాయి. ఆ టీ న్యూస్ లో పనిచేసే స్వేచ్ఛ ఆత్మహత్య మీదనే కొంత గందరగోళం కూడా నడుస్తా ఉంది. దీన్ని ఆ కోణంలో కూడా చూడాలని నిన్న బండి సంజయ్ ఏమిటి, కాంగ్రెస్ నాయకులు కూడా ఇది స్వేచ్ఛ ఆత్మహత్యని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఒక చిన్న గీతని చిన్నదిగా చేయాలి అని అంటే కనుక దాని పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఇదిగో ఒక మీడియా మీద దాడి, అందున ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మహా న్యూస్ వంశీ మీద దాడి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మళ్ళీ ఇష్యూ. అసలు ఆ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మాది అని చెప్పుకునే వీళ్ళు మరి తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 9 సంవత్సరాలు పాలించిన తర్వాత వీళ్ళని ప్రజలు కూడా పక్కన పెట్టేసిన తర్వాత వీళ్ళు చేసిన దురాగతాలన్నీ బయటపడుతున్న దాని మీదట ఇప్పుడు మహా న్యూస్ లో కొన్ని వీడియోలు బాగానే వచ్చాయి, ఎనాలిసిస్ కూడా. ఎందుకంటే ఈవినింగ్ 7 o'clock ప్రైమ్ టైంలో మహావంశీ కూడా దీని మీద బాగా గట్టిగానే గళమెత్తాడు, చాలా ఎనాలిసిస్ లో. అసలు ఈ వ్యవహార శైలి మొత్తం ఈ రోజున ఏదో బయటకు వచ్చిందేం కాదు. సమంత, నాగ చైతన్య, నాగార్జున, కొండా సురేఖ ఈ వ్యవహారం రోజున ఎంత జరిగిందండి? దానికి గల కారణం ఏమిటి? అవును, రైట్. అవును, అదే మన కొండా సురేఖ చేసినటువంటి సంచలన కామెంట్స్ కూడా మనం తీసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఆవిడ ఆ రోజు కేటీఆర్ నిజస్వరూపాన్ని బయట పెడుతూ చెప్పిన అంశం ఉంది కదా. చెప్పింది సమంతాని నా ఇంటికి పంపించు అని నాగార్జున తోటి కేటీఆర్ చెప్పాడు అని అంతలావున ఆవిడ నోరేసుకొని చెబితే ఆవిడ ఇల్లు ఎందుకు పగలలేదు, ఆవిడ కార్లు ఎందుకు పగలలేదు? తిరిగి కొడతారనే, లేకపోతే బుల్లెట్లు దింపుతారనే? ఏంటి దాని వెనుకున్న ఉద్దేశం? అంటే ఇక్కడ మళ్ళీ ఇందులో అన్ని రకాలు మత విద్వేషాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నట్టు. అవును, గౌతమ్ గారు వీడియో ఫ్రీజ్ అయింది. అవునవునవును సార్, వీడియో ఫ్రీజ్ అవుతుంది. రైట్, ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఓకే సార్, ఓకే ఓకే. ఇందులో కవిత కూడా మరొక పెద్ద డ్రామా ఆడుతోంది. వాళ్ళలోంచి ఏదో బయటకు వచ్చినట్టుగా ఇది చేసినట్టుగా మొన్న ఎప్పుడో మాట్లాడిన కేసీఆర్ మాటల్ని మళ్ళీ ఆంధ్ర బిర్యానీ గురించి కవిత మాట్లాడాల్సిన పని ఏమొచ్చిందంటే దీని వెనకున్న ప్రీ ప్లాన్ ఏమిటి అనేది అందరికి సుస్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు అదే TV5 మీద కానీ ఆంధ్రజ్యోతి మీద కానీ ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వాళ్ళ రీచ్ పెద్దగా ఉంటది, సెంట్రల్ గవర్నమెంట్ తోటి వాళ్ళకున్న ఇది పెద్దదిగానే ఉంటది. వాళ్ళ ఇక మీడియా సంస్థలో వాళ్ళు ఎంత దూరంకైనా వెళ్ళగలుగుతారు.
మహా న్యూస్ అంటే వాటికంటే కొంచెం తర్వాత ఉన్న చిన్న ఛానల్ కాబట్టి దీని మీద దాడికి ఉపక్రమించారు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు వాళ్ళు చూపిస్తుంది ఆ థంబ్‌నెయిల్ చూసారా? నేను వీడియో పెట్టాను మన కుండబద్దల ఛానల్‌లో వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్లు తర్వాత నువ్వే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నన్నేం చేస్తారో మరి నా సంగతి ఎందుకండి? మన తొలి వెలుగు టీవీ ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఈ మహా న్యూస్ వంశీ కంటే ఇంకా ఎక్కువ దారుణంగా వీడియోలు చేసిన మరి న్యూస్ రిపోర్టింగ్ చేసిన రిపో జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన మీద ఎందుకు దాడి చేయాల? తెలంగాణ వాడు కాబట్టి, తిరిగి తంతారు కాబట్టి, ప్రజల్లో విద్వేషం రాదు కాబట్టి. ఇది మరొక చలిమంట రాసుకుంటానికి వీళ్ళు రాజకీయంగా బాగా అధపాతాళానికి వెళ్ళిపోయి ఉన్నారు. పాతాళం కంటే కూడా ఇంకా కిందనున్నారు వీళ్ళు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఇలాంటి గొడవలన్నీ లేపి మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రాంత విద్వేషాలు తేవాలని. ఎందుకంటే మొన్న బనకచెర్ల ఇష్యూ కొద్దిగా సీరియస్ అయింది. వీళ్ళు లేగొట్టి వీళ్ళు చేసిన పనిని అవతల కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా అందుకొని ఇప్పుడు ఆ బనకచెర్ల కట్టడానికి వీల్లేదు, దాని మీద చర్చలు జరగాల్సిందే అనేదాకా మరి కాంగ్రెస్ పార్టీ కూడా రాగం అందుకునేటట్టుగా వచ్చింది. ఎందుకది? ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఈ ప్రాంత విద్వేషాల మీదటినే కదా. అరే ఇక మరి ప్రభుత్వం కూడా ఇలాంటిది అందుకోవటం మొదలు పెట్టిందంటే చిన్నగా మనం ఇది లేపి దీన్ని గొడవ చేయొచ్చు అని కేటీఆర్ మొదలు పెట్టాడు. దాంతో పాటుగా ఏమిటంటే ఇక్కడ వాళ్ళ మరి ఇంకేం చెప్పుకోవాలి, ఈయన కూడా కేసీఆర్ కి దత్తపుత్రుడు అనే ఒక ఆయన ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు కదా మనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనేమో ఇటు అందుకుంటాడు. అసలు మీరు ఖచ్చితంగా చూసారంటే 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో రేపొద్దున ఎన్నికలు అన్నప్పుడు హఠాత్తుగా నాగార్జున సాగర్ మీద అక్కడ డ్యాముల మీద వీటి మీదకి ఇక్కడ పోలీసుల్ని పంపిస్తారు. అక్కడ వాళ్ళు గొడవ చేయటం మొదలు పెడతారు. ఇవన్నీ తెలియని ఏం కాదు, మొత్తం ఖచ్చితంగా కనపడతానే ఉన్నాయి. కేటీఆర్ ప్లాన్ ఏమిటి, వాళ్ళ కుట్రలు ఏమిటి అని మొత్తం కనపడుతుంది. ఆ రోజున ఎన్నికలు రేపు పొద్దున ఉన్నాయనగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ కలిసి ఆడిన డ్రామా దగ్గర నుంచి నిన్న మహా న్యూస్ టీవీ ఛానల్ మీదనే దాడి చేయటం, అక్కడే పగలగొట్టడం వరకు మొత్తం వాళ్ళు ఆడుతున్న కుట్రే. వాళ్ళకి కావాల్సింది తెలంగాణ, బంగారు తెలంగాణ, అన్ని పచ్చి అవాస్తవం. కేసీఆర్ కావాల్సింది బంగారు తెలంగాణనో మంచి తెలంగాణనో కాదు, విద్వేషాలతోటి మంటలతో రగిలిపోతున్న తెలంగాణ ప్రజలు దాన్ని క్యాష్ చేసుకుని వీళ్ళకి పడే ఓట్లు, వీటి గురించే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా అన్ని రకాలైన అంశాలను ఎత్తుతారు. దాంతో పాటుగా ఇప్పుడు ఏమిటంటే సిట్టు దగ్గర ఉన్న ఆధారాలతోటి ఖచ్చితంగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళ పార్టీ నమోదైందని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కేవలం గతంలో ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో సీఎం సీటును పోగొట్టుకున్న వాళ్ళు, అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో వీళ్ళు చాలా అడుగు ముందుకేసి అసలు ఇలా పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయేటట్టున్నారు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళని బ్యాన్ చేసే రకమైన పద్ధతులని వీళ్ళు అవలంబించారు. ఖచ్చితంగా దీని మీద వీళ్ళు సంఘంలో వీళ్ళు రాజకీయాలు చేయడానికి పనికిరారు. అవును, ఇలాంటి రాజకీయ నాయకులు ప్రజలకు అవసరం లేదు అనేది చూపెట్టడానికి ఈ రోజున మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఏమిటి అంటే నాకున్న చిన్న అనుమానం, పార్టీ బీజేపీలో విలీనం చేస్తారు, లేకపోతే వాళ్ళతో కలిసిపోవటం మూలానే ఎంపీ సీట్లన్నీ బీజేపీకి కట్టబెట్టారు. ఇలాంటి కొన్ని చాలా ఇది వాస్తవం కావచ్చు, అవాస్తవం కావచ్చు, విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి పైన ఉన్న మోడీ ప్రాపకం ఇంకా కేసీఆర్ కి కేటీఆర్ కి ఉందా లేదా అది కావాలి ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఎంత యథేచ్ఛగా వీళ్ళు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు చేస్తా ఉన్నా బీజేపీ నాయకులు పట్టించుకోలేదు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది అసలు హోంశాఖ చేయాల్సిన చాలా ఒక పెద్ద పని కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అక్కడ కేసీఆర్ ని బాగా ఎత్తి సంకలో కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రభావం కోల్పోవడంతో ఈ రోజున ఇక కాని పరిస్థితుల్లో కనీసం మోడీ 3.0 పెట్టాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అవసరం అని వాళ్ళు ఇటు వచ్చారు తప్ప
అవును. పైన ఉన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఆ కోణంలో కూడా ఆలోచించాలా లేదా? యథేచ్ఛగా అవును. ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు జరుగుతుంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయిందా? నా సూటి ప్రశ్న అది. ఎందుకు ఇంక మరి ఇంటెలిజెన్స్? ఎందుకు ఇంక ఉమ్, ఎందుకు ఈ సిబిఐలు? ఉమ్, వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవటం కోసమా? ఎవరు గెలిచేటట్టున్నారు? వాళ్ళతో పొత్తులు ఉమ్, పెట్టుకోవటం కోసమా? ఎక్కడ అవును. మనకి సీట్లు ఎక్కువ దొరికేటట్టున్నాయి అక్కడ పాగా వేయటం కోసమా? ఉమ్, దేనికి? వీళ్ళకి ఇంటెలిజెన్స్ కనీసం వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు యథేచ్ఛగా చూడండి. ఆ ఐ న్యూస్ లో శ్రవణ్ రావు ఆధ్వర్యంలో ఈ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చి ఆ న్యూస్ ఛానల్లోనే ఇన్కార్పొరేట్ చేసి ఆ న్యూస్ ఛానల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేశారు. కేటీఆర్ కావాల్సిన వాళ్ళు కేటీఆర్ చేశాడు. కేసీఆర్ కావాల్సిన వాళ్ళు కేసీఆర్ చేశాడు. కవిత కూడా ఏం తక్కువ తినలా. ఆవిడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించింది చాలా మందివి. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందే అని ఒక పోస్కోల్ కబుర్లు చెబుతుంది. ఆవిడే చేసింది. వ్యానుల్లో ఎక్విప్మెంట్ పెట్టుకొని సెలబ్రిటీలు ఇళ్ల చుట్టూతా తిరిగారు. అసలు నిన్న మహా న్యూస్ జూబ్లీహిల్స్ నెంబర్ 76 లో సెలబ్రిటీస్ కానీ హై ఎండ్ పీపుల్ ఉండే కానీ ఏరియాలోకి ఇలాంటి బండలు, కర్రలు, రాళ్ళు, కత్తులు తీసుకొని వచ్చి దాడి చేయడానికి తెగబడ్డారనంటే ఏమని చెప్పుకోవాలండి? అక్కడ ఇంకెవరికి సెక్యూరిటీ లేదుగా. ఒక అది న్యూస్ లేదు కదా. ఛానల్ ఆఫీస్ మీద ఇలా దాడి చేశారని అంటే చిరంజీవి మీద దాడి చేయొచ్చు, పవన్ కళ్యాణ్ మీద దాడి అందరూ అక్కడ ఉండేవాళ్లే. మోహన్ బాబు అక్కడే ఉంటాడు. అసలు ఈ ఫిలిం ఛాంబర్ అక్కడే ఉంది. ఉమ్, చాలా మంది సెలబ్రిటీలు మరి రేవంత్ రెడ్డి కూడా అదే జూబ్లీ హిల్స్ లో ఉంటాడండి. అవును. ఇంత దురాగతానికి పాల్పడ్డారంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఏది ఏమైతే అది అవుద్ది, నేను చూసుకుంటాను. మీరు జైల్లోకి పోయినా కూడా మన పార్టీ నిలబడాలంటే మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్పి మరి కేటీఆర్ పంపించాడు. నేను నిన్న డైరెక్ట్ గా బీఆర్ఎస్ శ్రేణులు దీని మీద దాడి చేసినాయి అని అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణలో గాని ఉన్న ప్రజలందరి చెవుల్లో పూలు పెట్టడమే. కేవలం కేటీఆర్ చేపించాడు అనేది నేను ఘంటాపథంగా చెప్పాను నిన్న. రైట్. ఓకే. గౌతమ్ గారు ఏంటారు ఫైనల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రంగు మార్చారు. మీడియా ఆర్గనైజేషన్ మీద దాడికి దిగబడ్డారు. ఇంకా అంటే ఫోన్ ట్యాపింగ్లు చేశారు. మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళ గోప్యతకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. బెదిరించిన గాడికి బెదిరించారు. మరి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏ విధమైన లాభం పొందారో, మరి ఎంతమంది మహిళల్ని మానసికంగానో శారీరకంగానో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, లేదంటే ఈ స్వేచ్ఛ అనేటువంటి చనిపోయినటువంటి యాంకర్ను కూడా ఈ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆ ఛానళ్ళకు నిర్వాహకులు కూడా వాళ్ళే మరి ఎన్ని రకాల ఇబ్బందులకి గురి చేశారో. భావస్వేచ్ఛ పత్రిక ప్రకటన, భావస్వేచ్ఛ దాకా వీళ్ళు ఈరోజు రాగలిగారంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత పెద్ద వివాదం నడుస్తున్న కడే కూడా ఏమాత్రం జంకు లేకుండా ఇక్కడ దాకా రాగలిగారు అంటే ఈరోజు మీడియా మీద దాడుల దాకా రాగలిగారు. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యంలో ఇంకెక్కడ దాకానే వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తున్నాం మీడియాని. ఈరోజు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా తన హక్కుని తాను చెప్పుకోగలిగేటువంటి అవకాశాన్ని మీడియా ద్వారా కల్పించారు. సో అలాంటి దాని మీదే దాడి చేసేటువంటి ప్రయత్నం. మహిళల ఫోన్ ట్యాప్ ఎందుకు చేశారని అడిగితే దాడి చేశారు, మహిళల ఫోన్ ట్యాపు చేశారు. సో వీళ్ళ విలువల్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళకు ఉన్నటువంటి విలువలు, వీళ్ళ విశ్వసనీయతలు. ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇతను కూడా మహిళల అంశంలోనే మొన్న రీసెంట్గా ఆ సాక్షి మీడియా నుంచి మహిళల విషయాన్ని చాలా క్లియర్గా నిస్సిగ్గుగా నివేదికలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటుంది. ఒక సర్వే నిర్వహిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, వాళ్ళు ఎక్కడెక్కడ పునరావాసాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి మందులు చేసుకుంటున్నారు ఏంటనే దాని మీద ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ఉంటుంది. అది పర్టికులర్గా అమరావతి అనేది అసలు ఎక్కడా మెన్షన్ చేయరు, రాజధాని అనేది ఎక్కడా మెన్షన్ చేయరు. అదొక రిపోర్ట్ అంతే, ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇక నార్త్ అటు సైడ్ కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇవన్నీ మనకు ఆడుకొచ్చేవాడికి పట్టించుకుంటారు కాబట్టి కొన్ని కథనాలు బయటకు వస్తుంటాయి. దాన్ని కూడా వీళ్ళు బూచిగా చూపించి మహిళలందరినీ ఒక కాటి కట్టేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటారు ఫైనల్గా కొద్దిగా క్లుప్తంగా? ఈ
చాలా క్లుప్తంగా అనేది చాలా చిన్నగా అయిపోతుందండి. వీళ్ళు చేసిన దురాగతానికి మాత్రం ఖచ్చితంగా ఏ రకమైన ఇది తీసుకోవాలి అనేది మరి ఇప్పుడున్న పాలకులు కూడా కొంచెం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారేమో అనిపిస్తుంది. అంత దాడి జరిగితే దా ఈ కేవలం అక్కడే కాదు ఇక్కడ కూడా అనుకుందాం. ఇట్లాంటివి ఎన్ని జరగలేదండి ఇట్లాంటి దాడులు. ఇలాంటివి ఎన్ని జరిగినా ఎవరికి వాళ్ళు మళ్ళీ మన టర్మ్ వచ్చినప్పుడు మరి మనకేమన్నా తక్కువగా జరుగుతుందని ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి? ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మరి వీళ్ళు ఈ రకంగా అయితే పార్టీలు నడపడం అనేది కన్నా కష్టం. నిన్నటికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు, మేము మళ్ళీ వస్తాం, రాగానే ఇంకేం లేదు, మొత్తాన్ని 6 నెలల లోపలేస్తాం అని సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే ముందు 24 గంటలు తిరగకుండా ఆయన లోపల ఉండాలి. కానీ ఏం చేస్తాం, ఉండట్లేదే. వాళ్ళు అలా ఉంచలేకపోతున్నారే. దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇంకా ఈ మహాన్యూస్ మీద దాడి అని అంటే ఇక దాన్ని పత్రికా స్వేచ్ఛకి భంగం వాటిల్లిందా, లేకపోతే నిజం బయటకు చెబితే దాని మీద నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారా? రకరకాలైన కథనాలు ఏవైనా మాట్లాడుకోవచ్చు, కానీ కాకపోతే ఇక్కడ జరుగుతోంది మాత్రం ఒక అబద్ధపు ప్రచారం ఒకటి నడుస్తోంది. దేన్నో కప్పిపుచ్చటానికి మరొక రకమైన దీన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది. కాకపోతే వీటన్నిటిని మనం ఏ రకంగా అనేది ఇక అది దేవుడికే తెలియాలండి. ఈ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మరి ఊహించనికి చాలా కార్యక్రమాలు ఎవడికి వాడు చేసేస్తున్నాడు. అన్నిట్లోనూ బాగా స్ట్రాంగ్ చేస్తూ మన రాజ్యాంగం అని చెబుతారు, కానీ దాన్ని ఎవరికి వాళ్ళు ఒకళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకొకళ్ళు మరి రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. మరి అక్కడ ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగం నడిచింది మొన్నటిదాకా. ఇప్పుడు హైడ్రా రాజ్యాంగం అని కొత్త పేర్లు వస్తున్నాయి. అన్నిటికీ తీసుకొచ్చి అధికారం లేకపోతే దాన్ని నిలబెట్టుకోవటం లేదు సంపాదించుకోవటం, దీని మీద దాకానే ఎందుకు కన్ఫైన్ అవుతుంది అనేది చాలా తరవుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిబిఐ లాంటి ఇండివిడ్యువల్ బాడీస్ ఉన్నా కూడా అవి పేరుకే కదా, కేవలం ఇవన్నీ పంజరంలో చిలకల్లాగానే పనిచేయటం మూలానే ఇదిగో ఇంత పరిస్థితి వస్తుంది అనేది కనపడతా ఉంది. ఎవరికి వాళ్ళు చేసిన ఈ దురాఘాతాలు మొత్తాన్ని కప్పిపుచ్చుకోవటానికో లేకపోతే వాళ్ళ అరెస్టులు జరిగితే న్యాయబద్ధంగా, ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని కవిత అయితే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఒకసారి పోయి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా చేసేవి కూడా ఇక్కడ చేసినవి రాష్ట్రంలో చేసినవి కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా తీసి వాళ్ళని జైల్లో పెడితే ఇదంతా కేవలం కక్షపూరితంగా చేసేది. మరి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. వాళ్ళు గతంలో చేసిన ఈ పనులన్నిటినీ ఈ రోజున వాటి మీద విచారణ జరుగుతుంటే కక్షాపూరితమైన రాజకీయాలు అని తెరపైకి తీసుకొస్తున్నారు అని అంటే వాటిల్లో పావుల్లాగానే ఇగో ఈ మీడియా కూడా సమితిలాగా అయిపోయింది. కాకపోతే మీడియా రిపోర్ట్ కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం దాన్ని కూడా గుర్తు చేయాలి. కేవలం కేటీఆర్ నో వెళ్ళినా కాదు, మహాన్యూస్ వంశీని కూడా మీరు ఏ వీడియోలు అయినా చెయ్యండి, ఏ రకంగానైనా మాట్లాడండి, అందులో నిజం ఎంతైనా ఉండనివ్వండి. కేవలం ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నట్టుగానో లేకపోతే థంబ్నెయిల్స్ మన వీడియోలు ఎక్కువగా సక్సెస్ అవ్వాలని మీరు టింజింగ్ పాయింట్ యూట్యూబర్ల స్థాయికి మరి మీడియా ఛానల్ కూడా దిగజారిపోతే ఎలాగండి? ఒకసారి మీరు థంబ్నెయిల్స్ చూడండి, ఒకసారి వాటిని ప్లే చేయండి చూద్దాం. అందులో చాలా అభ్యంతరకరమైన భాష ఉంది. దాన్ని కూడా సంయమనంతో ఈయన కూడా కొంచెం మరి ఇప్పుడు మీరు నేను ఎందుకు పెట్టలేమా అలాంటి టైటిల్స్? నా ఛానల్లో మీరు అలాంటి టైటిల్ ఒకటన్నా చూపించగలరా? ఎప్పుడో నేను ఆవేశపడి మధ్యలో ఎవరికో దోల తీరింది అని ఓ టైటిల్ పెట్టానండి. పెట్టగానే ఇక ఈ సంఘంలో ఉన్న మేధావులందరూ నా మీదే పడ్డారు. నీకేం పోయే కాలం వచ్చిందయా, బాగానే ఉన్నావు కదా, మీ నాన్న నీకు మంచి బుద్ధిలే నేర్పాడు కదా. ద ఫేమస్ రైటర్ రంగనాయకమ్మ గారు ఫోన్ చేసి, నాన్న అలాంటి భాష ఎట్టి పరిస్థితుల్లోనూ వాడబాకు, నువ్వు పెట్టింది అనువంతే అయ్యుండొచ్చు, కానీ అభ్యంతరకరం అనేది అభ్యంతరకరమే, దాన్ని గుర్తెరిగి మాట్లాడు, నిజం బయటకు వచ్చిందా దాన్ని చెప్పు,
అందులో మంచి స్పష్టమైన భాషను కానీ నీతిబద్ధమైన భాషను కానీ వాడమన్నారు. ఈయన అది పరిధి దాటిపోయాడు యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే యూట్యూబర్ల Right. స్థాయికి పడిపోయాడు. యూట్యూబ్ లో ఉండి నేనేమో మీడియా స్థాయిలో పనిచేస్తున్నాను, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి యూట్యూబ్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఎందుకు ఆ పని? అదండి కొంతమంది ఏంటంటే ఈ మధ్యకాలంలో వినాశకాల విపరీత బుద్ధి అని చెప్పని ఈ ఇప్పుడు మన యూట్యూబ్లో పోటీ విజయవాడ పెరిగిపోయింది. కూడా నేను ఒక కొన్ని మీడియా ఛానల్స్ సంస్థ చూస్తూ ఉంటా, అసలు వాడు పెట్టే మన తమ్నేల్కి విజయవాడ కూడా ఆ కొన్ని లోపల ఉన్న ఛానల్స్ ఉన్నాయి. కంటెంట్కి సంబంధం ఉండదు. అది కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియానే. ఈ మధ్యకాలంలో వాడు కేసీఆర్ మా న్యూస్ మీద ఫస్ట్ కేసీఆర్ రియాక్షన్ అంటాడు, లోపల కేసీఆర్ ప్రెస్ మీట్ పాతది వస్తూ ఉంటుంది, ఇదేం తమ్నేలు కొత్తది కనపడుతూ ఉంటుంది. జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి మన ఫస్ట్ విజయవాడ రియాక్షన్ అంటాడు. సో ఏంటంటే రెండు ఈ ఛానల్స్ యూట్యూబ్లో ఉన్నాయి. కూడా పోటీ పెరిగిపోయింది సార్. ఏంటంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికాడే యూట్యూబ్లో వ్యూవర్షిప్ కోసం, మరి దానిలో ఎంత పైసలు వస్తున్నాయి ఏమో తెలియదు, కానీ ఈ వ్యూవర్షిప్ కోసం అయితే మాత్రం అడ్డమైనటువంటి కామెంట్స్, అడ్డమైనటువంటి థంబ్నెయిల్స్ ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే విలువలను దిగదార్చుకుంటున్నారు. ఫస్ట్ అంటే విలువలను దిగదార్చుకోవడం అనేది కూడా కొంతవరకు నష్టమే చేకూరుస్తుంది. సో మీడియా ఆర్గనైజేషన్స్కి విలువలు దిగజారే విధంగా కూడా ఉండకూడదు, అది వాస్తవమే. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ